ఈరోజు మనం ఒక 3 సింబల్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇదొక సింబల్, నెక్స్ట్ ఇదొక సింబల్, నెక్స్ట్ ఇదొక సింబల్. ఈ మూడిట్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సింబల్ గురించి మా అందరికి తెలిసిందే. దీన్ని ఈక్వల్ టు అంటారు. ఈక్వల్ టు అంటే సమానం. మనకి లెక్కల్లో ప్రతి పేజీలో కూడా వస్తుంది. గణితంలో ఈక్వల్ టు అనే సింబల్ అనేది వస్తుంది. దీనికి మనకి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈక్వల్ టు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సింబల్ ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి పేర్లు మనకి తెలుసు, లెస్ దాన్, గ్రేటర్ దాన్. కానీ దేనికి ఏ పేరు అనేది మనకి ఎక్కువగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫస్ట్ పేరు రాద్దాం. LESS లెస్ దాన్. రెండోది GREATER గ్రేటర్ దాన్. ఇందులో లెస్ దాన్ లో బాగా చూసినట్లయితే ఎల్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో అది లెస్ దాన్. ఈ లెస్ దాన్ లో ఈ ఎల్ ఉందా, ఈ ఎల్ దీనికి సరిపోయింది. సో ఇది లెస్ దాన్. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉంది. గ్రేటర్ దాన్ అంటే మొదటి అక్షరం జి. ఈ జీలో ఈ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ ఇదే. సో అది గ్రేటర్ దాన్. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు. లెస్ దాన్ లో మొదటి అక్షరం ఎల్లా ఏది ఉంటే అది లెస్ దాన్. గ్రేటర్ దాన్ లో జీలో ఏదైతే షేప్ ఉంది అది గ్రేటర్ దాన్. ఇంకా సింపుల్ గా లెస్ దాన్ గురించి చెప్పుకోవాలంటే చూడండి, లెస్ దాన్ సింబల్ ఇదని చెప్పాం మనం కదా. ఇప్పుడు మనం స్ట్రైట్ గా నిల్చున్న తర్వాత మన పాకెట్ ఎడమ చేతి పక్క ఉంటది. ఈ ఎడమ చేతి వైపు ఉన్న పాకెట్ ని బట్టి మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. తీసుకుని విక్టరీ సింబల్ ఇలా చూపించాలి. ఓకే, ఇప్పుడు విక్టరీ సింబల్ ని దీని మీద పెడితే దేనికైతే మ్యాచ్ అవుతుందో అదే లెస్ దాన్. అదే లెస్ దాన్. లెఫ్ట్ కదా, ఎల్ లెస్ దాన్. చూడండి సింబల్ దీని మ్యాచ్ అయిందా? సో ఇది లెస్ దాన్. అది దీనికి అవుతుంది ఏంటి? దీనికి అవ్వదు. సో అది గ్రేటర్ దాన్. ఈ సింబల్ ఏదైతే ఈ విక్టరీ సింబల్ మన లెఫ్ట్ హ్యాండ్ ది మ్యాచ్ అవుతుందో అది లెస్ దాన్. రెండోది ఎక్కువగా కన్ఫ్యూజ్ ఉండేది ఇంకోటి ఏంటంటే లెస్ దాన్ ఎటువైపు వాడాలి, గ్రేటర్ దాన్ ఎటువైపు వాడాలి అని చాలా మంది తెలియదు. ఫర్ సపోజ్ ఇక్కడ 32, 54 2 అంకెలు ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కువ? 54 ఎక్కువ. సో 54 ఏం చేయాలంటే రెండు చుక్కలు తక్కువ ఉన్న వైపు ఒక చుక్క వేస్తే ఇది లెస్ దాన్. అదే ఒకవేళ 65 21 ఇచ్చారు అనుకో, 65 ఎక్కువ కదా, 2 చుక్కలు 25 ఒక చుక్క గ్రేటర్ దాన్. ఓకే, అర్థమైంది కదా. ఇంకొకటి కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే చిలుకలు కదా టెక్నిక్. ఇంకా రెండో టెక్నిక్ ఉంది. రెండో టెక్నిక్ ఏంటంటే ఒక కథ చెప్తే వినండి. ఒక చిలుక, చిట్టి చిలుక తోటలోకి వెళ్ళింది. అక్కడ చాలా మామిడి చెట్లు ఉన్నాయి. ఓ చెట్టు మీద వాలింది. ఆ చెట్టుకి ఏమైందంటే ఒక కొమ్మకి 4 మామిడి పళ్ళు ఉన్నాయి. ఇంకొక వైపు కొమ్మకి ఆపోజిట్ కొమ్మకి ఏమైనాయి అంటే 2 మామిడి పండ్లే ఉన్నాయి. అప్పుడు చిలక ఎటువైపు చూస్తుందిరా? ఎక్కువ మామిడి పండ్లు ఎటువైపు ఉంటే అటువైపు చూస్తుంది కదా. ఒకసారి చూద్దాం. ఈ బొమ్మ చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ 2 మామిడి పండ్లు ఉన్నాయి, ఇక్కడ 4 మామిడి పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ మామిడి పండ్ల వైపు తను తిరుగుతుంది? 4 మామిడి పండ్ల వైపు. కానీ నోరు చూడండి ఎటువైపు తెరిచిందా? ఇటువైపు తెరిచిందా? అర్థమవుతుందా? ఆ నోరు తెరిచినప్పుడు ఆ సింబల్ చూడండి బాగా. ఇక ఈ సింబల్, ఇక ఇక్కడ చూడండి, ఇక ఈ సింబల్ లెస్ దాన్ సింబల్ ఉంది అక్కడ. ఇప్పుడు రెండో చిలక ఇంకో చెట్టు మీద వాలింది. ఆ చెట్టుకి చూస్తే ఒకవైపు కొమ్మకి 5 మామిడి పండ్లు ఉన్నాయి, ఇంకొక వైపు కొమ్మకి 3 మామిడి పండ్లు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఆ చిలుక ఏమవుతుంది? ఎటువైపు అయితే 5 మామిడి పండ్లు ఉన్నాయో అటువైపే నోరు తెరుస్తుంది కదా. ఇటువైపు తెరుస్తుంది చూడండి. చిలక నోరు చూడండి, నోరు తెరిచింది కదా. సో ఆ గుర్తేది ఇది గ్రేటర్ దాన్. ఇప్పుడు మీకు 2 కన్ఫ్యూజన్లు క్లియర్ అయినాయి. ఫస్ట్
లెస్ దాన్ అంటే ఏది, గ్రేటర్ దాన్ అంటే ఏది? ఎల్ షేప్ లాగా ఉండేది లెస్ దాన్, జీ షేప్ లో ఉండేది గ్రేటర్ దాన్. లేదంటే మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఇలా విక్టరీ సింబల్ తీసుకుని వెళ్తే దేనికి మ్యాచ్ అయితే అది లెస్ దాన్. రెండు చెప్పాం. ఇంకోటి ఏంటంటే ఏ సింబల్ని వాడాలి అంటే ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు 2 చుక్కలు, రెండో వైపు 1 చుక్క వేసి కలపాలి, అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే చిలుకల కళ, ఇది మరి జీవితంలో మర్చిపోకూడదు. ఓకేనా? ఈక్వల్ టు అంటే తెలుసు కదా, ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? రెండు వైపులు సమానం. ఈక్వల్ టు సింబల్ ని మన గణితంలో చాలా ఎక్కువగా వాడతాం. ఈక్వల్ టు సింబల్ లేని గణితం లేదు కదా, ప్రతి పేజీలో ఉంటాయి ఈక్వల్ టు. లెక్కల టెస్ట్ లో చూడండి కావాలంటే. అయితే మనం ఎక్కువ ఎక్కడ వాడతామని చెప్పాం మనం? లెక్కలు టేబుల్స్ లో వాడతాం. రైట్. అయితే టేబుల్స్ లో చూడండి 3 చూడండి 3 4 12 అని ఉంది కదా. అంటే అర్థం ఏంటి? 3 4 ఆర్ ఈక్వల్ టు 12. ఓకే. 4 5 20 అంటే 4 × 5 ఈక్వల్ టు 20. ఒక ఈక్వల్ టు గురించి మన అవసరం లేదు. ఇక్కడ చూడండి చార్ట్ లో చూసినట్లయితే మనకి ఈ చార్ట్ లో అంకెలు మారుతాయి. చూడండి అంకెలు ఏ కావాలంటే అవే మారుతాయి. 1ల స్థానము మారుతుంది, 10ల స్థానం కూడా మారుతుంది. దీన్ని బట్టి మధ్యలో ఉండే ఈ సింబల్స్ కూడా మారుతాయి. చూడండి ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెసర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. ఓకే. ఇప్పుడు నేను ఇవి అంకెలు మారుస్తుంటా, వచ్చి సెట్ చేయాలి ఒక్కొక్కరు. ఓకే. ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ 3rd క్లాస్ ఒక్కొక్కరు దా. చూడండి అంకె ఏదో ముందు చదవాలి, చదివేసిన తర్వాత నువ్వు సెట్ చేయాలి. ఇప్పుడు చెప్పు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలా. ఓకేనా? 37 ఈజ్ గ్రేటర్ దాన్ 26 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 37 అనేది గ్రేటర్ అంటే పెద్దది దేనికంటే 26 కంటే. వెరీ గుడ్. ఇంకొకరు. ఇప్పుడు బాగా బాగా చెయ్యాల. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు చూడండి దీని అర్థం ఏంటి తెలుసా? 47 ఈజ్ లెస్ దాన్ 86 అంటే 47 అనేది లెస్ తక్కువ దేనికంటే 86 కంటే. వెరీ గుడ్. కూర్చో. ఇప్పుడు చెప్పు. వెరీ గుడ్. 44 ఈక్వల్ టు 44. 44 అనేది 44కి సమానం అంతే కదా. వెరీ గుడ్. కూర్చో. ఇంకొకరు ఎవరు రండి. ఇప్పుడు వెరీ గుడ్. చదువు దాన్ని ఏమని చదువుతారు? 34 ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు అవునా? అయితేనా? వెరీ గుడ్. ఇంకా రండి. ఇప్పుడు సరిపోయిందా? వెరీ గుడ్. కూర్చో. ఇంకా రాదు రా. వెరీ గుడ్. సరిపోయిందా? కూర్చో. సరిపోయిందా? రైట్. వెరీ గుడ్. గడిలో పర్లేదు. ఇప్పుడు వెరీ గుడ్. దా. వెరీ గుడ్. ఇప్పుడేది
వెరీ గుడ్.